క్రీడాకారులు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్త కాదు. క్రికెటర్లు గౌతమ్ గంభీర్, సిద్ధు పార్లమెంటు సభ్యులుగా పలుమార్లు ఎన్నికయ్యారు. అయితే కపిల్ దేవ్, గంగూలీ, గవాస్కర్, టెండూల్కర్, ధోని, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్ వంటి వారు మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తాజాగా వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున హర్యానాలో పోటీ చేయనున్నారు. హర్యానాలో అసలే జోరు మీద ఉన్న కాంగ్రెస్కు ఈ ఇద్దరు క్రీడాకారులు జత కావడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటం వల్ల వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ మెడల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు దేశవ్యాప్తంగా ముఖ్యంగా హర్యానాలో లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరికొందరుతో కలిసి లైంగిక వేధింపులకు నిరసనగా చేసిన అలుపెరిగిన పోరాటం కూడా వారిని ప్రజలకు దగ్గరకు చేసింది. ఈ కుస్తీ యోధురాండ్రు కుస్తీ మైదానంలోనే కాకుండా రాజకీయ మైదానంలో కూడా బలమైన రాజకీయ నాయకులను మట్టి కరిపించారు. వారు వందలాది ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. పోలీసుల వేధింపులను వారు తట్టుకున్నారు. క్రీడారంగంలో ఉన్న రాజకీయాలను తట్టుకున్న ఈ క్రీడాకారులు రాజకీయాల్లోకి క్రీడా స్ఫూర్తి తీసుకువస్తారా లేదో చూడాలి. అలా తీసుకురావాలని ఆలోచనాపరులు కోరుతున్నారు. 2014 నుంచి 2024 వరకు ఎదురులేని రాజకీయాలు నడిపిన భారతీయ జనతా పార్టీ వైపు పిటి ఉషా, మేరీ కోమ్, బబితా ఫోగట్, సైనా నెహ్వాల్ వంటి వారు సహజంగానే ఆకర్షితులయ్యారు. అయితే వారిలో వాక్చాతుర్యం కానీ ప్రజలను ఆకర్షించే నైపుణ్యం కానీ లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయేందర్ సింగ్ కూడా రాజకీయంగా ముందుకు సాగలేకపోయారు. బీజేపీ తరఫున గౌతమ్ గంభీర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. రాథోడ్ కేంద్రంలో క్రీడలకు, యువజన వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అయితే ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికార పార్టీకి ముచ్చెమటలే పట్టిస్తుంది. అధికారంలో బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆగ్రహం వంటివి బీజేపీని కుంగదీస్తున్నాయి. వీటిని గరిష్టంగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ పదును పెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా చూస్తే పలు పంచుకోటల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఈ మేరకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు స్థానిక పార్టీ జేజేపీ పుంజుకుంటూ కమలానికి గట్టి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కీలకమైన ప్రాంతాల్లో ఈసారి ఓటు షిఫ్ట్ ఎలా ఉంటున్నదనే తుది ఫలితాలను శాసించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్లో చేరటం బీజేపీకి మరింత చెమటలు పట్టిస్తున్నది. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుని లాభపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి అంబాలా కంటోన్మెంట్ స్థానాలు ఏకంగా 39.9%, అంబాలా సిటీలో 36.6% ఓట్ల చొప్పున పెరిగాయి. ఓట్ల శాతం తగ్గిన అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టపోలేదు. ఉదాహరణకు పంచ్కుల్లో 4.5%, కాల్కాలో 2% మాత్రమే ఓట్లు తగ్గాయి. దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేక చతికిలబడ్డ కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో 5 స్థానాలను కైవసం చేసుకుంది. పోలింగ్ ఇంకా నెల రోజులే ఉన్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ కంచుకోటలపై పట్టు మరింత పెంచుకోవడంతో పాటు బలహీనపడుతున్న ప్రాంతాల్లో నష్టాలను కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇద్దరు క్రీడాకారులను తమ వైపుగా ఆకర్షించింది. క్రమంగా బలపడుతున్న జననాయక జనతా పార్టీ జేజేపీ నుంచి 2 పార్టీలకు గట్టిపోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా జార్ఖండ్, బాగ్రీ ప్రాంతాల్లో జేజేపీ జోరు మీద ఉంది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓటింగ్ శాతాన్ని బట్టి చూసినా ఇదే వెల్లడవుతోంది.